నమస్తే వెల్కమ్ టు D24 న్యూస్. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం యువతి యువకుల కోసం తమ సొంత నిధులతో కోరికన భవానీ ఉచిత DSC కోచింగ్ సెంటర్ ను ప్రారంభించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసే సేవలను ఆదర్శంగా తీసుకుని ఈ ఉచిత శిక్షణను ప్రారంభించడం మాకు చాలా సంతోషం. అందుకు ప్రతి ఒక్క DSC విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముందుగా దీప ప్రజ్వలన కోరికన రవికుమార్ భవానీ దంపతులు వెలిగించారు. DSC విద్యార్థిని ఉద్దేశించి ఈ కార్యక్రమంలో మెడికవర్ MD ధానేటి శ్రీధర్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, పాతపట్నం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ గేదెల చైతన్య, శ్రీకాకుళం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోరాడ సర్వేశ్వరరావు, ఆముదాల వలస జనసేన ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్, హెచ్ఎర్ల ఇన్సూరెన్స్ SYD విశ్వక్షేన్, ఇచ్చాపురం జనసేన ఇన్ఛార్జ్ దాసర్ రాజు, టెక్కలి జనసేన ఇన్ఛార్జ్ కనితి కిరణ్, నరసన్నపేట ఇన్ఛార్జ్ బలగా ప్రవీణ్, జనసేన నాయకులు తదితరులు ఉచిత DSC శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బలగా ప్రవీణ్ గారికి అసోసియేట్ అయ్యి సబ్సిడీ సేవా సమితి ద్వారా కూడా కొన్ని ఉచిత కోచింగ్ సెంటర్స్ అది చేయడం జరిగింది. సో ఆయన సపోర్ట్ తీసుకుని నేను చేయగలను నమ్మకంతో, ఆయన మీద నమ్మకంతో గత 2 నెలలుగా ఆయన ప్రోత్సహిస్తూ విపరీతంగా ఒత్తిడి చేస్తూ సార్ చెప్పినట్టుగా ఇట్స్ నాట్ సో ఈజీ బట్ వీ కెన్ డూ ఇట్. వీఆర్ కంప్లీట్ టు ఇట్. సో నిబద్ధతలో ఎలాంటి లోపం ఉండదు. ఏదో స్టార్ట్ చేస్తాం అర్థం చేసుకుని, అంటే మీ స్థాయికి తగ్గట్టుగా ఇది లేదు ఇక్కడ, అది చిన్న ప్రయత్నం. దయచేసి మీ పూర్తి సహకారాన్ని కోరుకుంటున్నాను సార్. సో ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీస్ ఫర్ యూ నో ఇట్ వెరీ వెల్, రైట్ స్టూడెంట్స్, యూ నో ఇట్ వెరీ వెల్. సో ఆయన రేపు DSC రాయాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడాను, మీ అందరికి కూడాను మంచిగా DSCలో క్వాలిఫై అయ్యి మంచిగా టీచర్ జాబ్స్ రావాలని చెప్పి అక్కడ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ఈ DSC నిర్వహించాలి అనుకున్న అద్భుతమైనటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నందుకు మీ స్టూడెంట్స్ తరఫున ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందామా ఒకసారి. సో మీ DSC క్యాండిడేట్స్ అందరి తరఫున కూడా ఏం చెప్పాలి? మీరు చెప్తే గట్టిగా వాళ్ళకి వినిపిస్తుంది. థ్యాంక్ యూ. ఉన్నారా అసలు స్టూడెంట్స్ DSC వాళ్ళు? ఓకేనా? అందరికీ ఆల్ ద బెస్ట్. సో ఇలాంటి అద్భుతమైన ప్రోగ్రామ్ చేయాలంటే ఫస్ట్ మంచి హృదయం ఉండాలి. రవికుమార్ గారికి, భవానీ మేడం గారికి మంచి ఆలోచన ఉండాలి, మంచి మనసు ఉండాలి, మంచిగా మా స్టూడెంట్స్ ఉద్యోగాలు రావాలని కోరుకుండాలి. అంత అద్భుతమైనటువంటి ఆలోచన ఉండడం వల్లనే వాళ్ళు ఈరోజు అద్భుతమైన కార్యక్రమం పెట్టారు. ఈరోజు స్టూడెంట్స్ అందరికీ ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎంత మంచి ఆలోచనతో మీకోసం పెట్టారో. మీరు కూడా ఎగ్జామ్లో ఈ రోజు నుంచి మీరందరూ చాలా కష్టపడి చదువుతారని నాకు తెలుసు. బట్ మీరందరూ కూడా చదివి రేపొద్దున DSCలో పాతపట్నం నుంచి సెలెక్ట్ అయిన ప్రతి DSC స్టూడెంట్ కూడా మా కోరిక రవికుమార్ గారు, భవానీ మేడం గారు ఇచ్చిన బుక్స్, ఇచ్చినటువంటి సపోర్ట్ సహాయంతోనే మీ అందరం అయ్యామని చెప్పనుకుంటే మీకెంత ఆనందం ఉంటుందో తెలియదు, కానీ మేము అందరం చాలా ఆనందిస్తాం, సంతోషిస్తాం. సో చివరిగా ఒకటే మాట, ఏ ఆలోచనతో ఎవరైనా ఒకరు ఒక మంచి మనిషి, మన మానవుడు అనుకునేటప్పుడు వాళ్ళు సంపాదించిన సంపద వాళ్ళలో ఉంచుకోకుండా కొంతమంది నిరుద్యోగులకో, ఉద్యోగులకో, అవసరమైన వాళ్ళకో, పేదవాళ్ళకో, లేకపోతే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు ఒక మంచి కార్యక్రమం చెయ్యాలి అనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు పాతపట్నంలో మన ఎదురుగా మన చేసినట్టు ఉన్నందుకు మనసుకి ఒకసారి అభినందిస్తున్నా. అట్ ద సేమ్ టైం రేపు పొద్దున ఎవరైనా, ఈవెన్ నేనైనా మీరైనా ఎవరైనా కూడా ఆచారాలు, సాంస్కృతిక నిలయము భారతదేశము, వీటన్నిటికీ మూలము విద్య.
ఆ విద్యా సంబంధిత బాధ్యతాయుత సభా కార్యక్రమం ప్రారంభించుకున్నాం. సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.